నాయకులు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. చాలా మంది ఉన్నారు కాదు. ఎట్లా మన బీజేపీ జనసేన ఎనామ్ చేసిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు 20,000 పోయింది, 9 నెలలే జరిగింది పార్టీ వచ్చి బొట్టు తల్లే విధంగా చెప్తా ఉన్నారు. వాళ్ళు గమనించాలి, వాళ్ళు ఏం చేశారు, ఏ విధంగా చేసి నిరూపిస్తారు, ఇది గమనించాలి అందరూ. ఈరోజు ఒక మంచి కార్యక్రమం మత్స్యకారుల సేవలో ఈరోజు ఒక కార్యక్రమం ద్వారా ఈరోజు కొత్తపట్నం పల్లిపాలెంలో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసి ఇంకా మనం ఏం చేస్తే బాగుంటుందనే దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. దానికి ఈరోజు మన జేడీ ఫిషరీస్ గారు శ్రీనివాసులు గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, మత్స్యకార జిల్లా అధ్యక్షులు పేరయ్య గారు, ఎంపీటీసీ సభ్యులు నరసింహులు గారు, ఉప సర్పంచి నాయుడు వెంకటేశ్వర్లు గారు, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు యలమంద గారు, అదేవిధంగా జ్ఞానం సుబ్బారావు గారు, జక్రీ గారు, తిరుపతిరావు గారు, చలపతి గారు, మన ఎక్స్ సర్పంచి నాయుడు ప్రకాష్ గారు, ఎక్స్ ఎంపీటీసీ శ్రీను గారు, జాలరామ్ గారు, దేవప్రసాద్ గారు, అదేవిధంగా బాలకోటయ్య గారు, ఇంకా జనసేన అధ్యక్షులు గౌతమ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన గ్రామస్తులకి, అదేవిధంగా అధికారులకి, పత్రికా విలేకరులకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం ఒకసారి గుర్తెచ్చుకున్నప్పుడు 14-19లో అదివరకు మన టైంలో మనం ఒక 4,000 ఇచ్చేవాళ్ళం. అంతకుముందు అయితే రైస్ ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 4,000 రూపాయలు అప్పుడు ఎక్కడైతే వేటకి వెళ్లకుండా ఈ 3 నెలలు ఉంటారో దానికి 4,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. 19 ఎన్నికలప్పుడు కూడా మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈసారి మన ప్రభుత్వం రాగానే దాన్ని 20,000 చేస్తామని చెప్పేసి దాన్ని ఆ రోజు చెప్పారు. 10,000 చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పిన తర్వాత ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ప్రభుత్వం రాకపోవటం వల్ల ఆ రోజు ఉండే ప్రభుత్వం 10,000 ఇవ్వడం కూడా జరిగింది. ఆ తర్వాత మనం మన ఎన్నికల్లో 20,000 ఇద్దామని చెప్పేసి ఒక ఉద్దేశపూర్వకంగా దాన్ని ఆ రోజు అనౌన్స్ చేసిన తర్వాత ఎన్నికలప్పుడు ఈరోజు ఉండే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి నుంచే మనకి 20,000 రూపాయలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదివరకు 14-19లో కూడా మనకి ఏదైతే అవసరం ఉంటుందో మత్స్యకారులు అనేది తెలుగుదేశం కుటుంబాలు. ఎందుకంటే మనకు సీ కోస్ట్లో మన రాష్ట్రంలో ఉండేది ఎక్కువ భాగం మత్స్యకారులు ఉండేది మన రాష్ట్రంలోనే ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి మత్స్యకారులు అంతా కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా మత్స్యకారులని నమ్ముకోనుంది. కాబట్టి మత్స్యకారులు ఉండే ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరిగింది అంటే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి అప్పుడు ఉండే పరిస్థితుల్లో కూడా పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారని వాళ్ళకి మనకి వేటకు పోయి వచ్చేదాకా కూడా ఇంట్లో వాళ్ళకి టెన్షన్సే. ఇంట్లో వాళ్ళు ఏ పరిస్థితుల్లో వస్తాడా ఎట్లా వస్తాడని ఉండే వాళ్ళకి కూడా ఇబ్బందులు. అలాంటి పరిస్థితుల్లో మత్స్యకారులు ఉండేది మీ పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కూడా మీకు గిట్టుబాటు ధరలు వస్తాయో ఎలా ఉంటుందో అని చెప్పి మీకు అనేక సబ్సిడీలో కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మేమంతా కూడా ఇవ్వటం కూడా జరిగింది. ఆ రోజు మేము కూడా టీవీఎస్ 50లు కానీ, అదేవిధంగా వలలు కానీ, అదేవిధంగా మీకుండే బోట్లు కానీ, డీజిల్ కానీ, ఇంజన్లు కానీ ఇవన్నీ కూడా
ఆ రోజు ఉండే టైంలో కూడా తక్కువ సబ్సిడీ రేట్లో ఆ రోజంతా కూడా మేము ఎంతమంది అడిగితే అంతమందికి మనం ఇచ్చడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వంలో లాస్ట్ టైంలో మీకు అవన్నీ కూడా ఏమి ఇవ్వాల, మీకు ఇచ్చింది వాళ్ళు అదివరకు 4,000 ఇస్తున్నారు, వాళ్ళు 10,000 ఇచ్చారు. దాంట్లో ఎంతమందికి ఇచ్చారు అనేది కూడా మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు 20,000 రూపాయలు మొన్నే మన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయటం, దానికి అందరికీ ఇవ్వటం, ఇవన్నీ కూడా మీ అందరికి కూడా తెలిసిన విషయం. మనం చూసుకుంటే కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో 259 కోట్ల రూపాయలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. మన మత్స్యకారుల కోసం ఏదైతే 1,29,178 కుటుంబాలకి ఈరోజు ఇంతమంది లబ్ధిదారులకు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మీ అందరికీ కూడా తెలుసు 5 సంవత్సరాల రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఏం చేశారు, ఈరోజు బడ్జెట్ ఉండే పరిస్థితులు ఏంటి, ఎక్కడన్నా కూడా వ్యవస్థ ఎలా ఉందనేది కూడా మనందరం కూడా తెలుసు. అయినా కూడా మన వాళ్ళకు బాగుండాలనే ఉద్దేశమే ఈరోజు మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. కాబట్టే మనకి సముద్రం ఒడ్డున ఎప్పుడు కూడా ఎలా ఉంటారో పేదవాళ్ళనే ఉద్దేశంతో ఈరోజు 258 కోట్ల రూపాయలు ఈరోజు మన పేదల కోసం ఈరోజు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టుతుందని చెప్పి మీ అందరికి కూడా ఇటు జరుగుతుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనం వచ్చే లోపల మన జిల్లాకు వచ్చే లోపల 11 కోట్ల రూపాయలు ఈరోజు మన జిల్లాలో మనకు ఖర్చు పెట్టడం, అందరికి కూడా లబ్ధిదారులకి ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మన నియోజకవర్గంలోకి వచ్చాకి మనం దగ్గర ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనకి 3,076 మందికి మన కొత్తపట్నం మండలం, అదేవిధంగా ఒంగోలు మండలం 520 మందికి ఈరోజు 7,19,00,000 రూపాయలు మొత్తం మన 2 మండలాల్లోనే ఉండే మత్స్యకారులు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కుటుంబాలకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మన గ్రామంలో 1,469 మందికి ఈరోజు మన గ్రామం ఒక్క దాంట్లోనే మనం ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. అంటే జిల్లాలో హైయెస్ట్గా మన పల్లిపాలెంలో 1,449 మందికి పెన్షన్లు మన ఈ లబ్ధిదారులకు ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి కూడా మీ అందరు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ఉండే ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు 49 మందికి ఈరోజు ఎలిజిబిలిటీలో లేక వాళ్ళు ఆగున్నారు, వాళ్ళంతా కూడా బాధపడుతూ ఉన్నారు. అందరికీ తీసుకున్నారు, కాకపోతే 49 కుటుంబాలు మాత్రం రాలేదని చెప్పేసి మన వాళ్ళే చెప్తా ఉన్నారు. ఆ 49లో మన సెక్రటరీ, మీ పేరు, మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ కృష్ణ గారు అయితే మళ్ళా దాంట్లో 12 మందికి ఎలిజిబిలిటీస్ ఉండే వాళ్ళకి తీసి అవి కూడా పంపించారు. అవి తొందరలో వస్తాయి. ఇకపోతే 37 మంది ఇంకా పెండింగ్లు ఉన్నాయి. దీంట్లో కొన్ని ఇబ్బందుల వల్ల రాలేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన వాళ్ళు జేడీ ఫిషరీస్ కానీ మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అందరికి కూడా ఎప్పుడైతే లబ్ధిదారులను పెట్టేటప్పుడు మీకు మీటింగ్ పెట్టారు, వీళ్ళందరికీ కూడా పేర్లు ఉన్నాయి, మీరు ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరిచారు. ఆ రోజే మనం జాగ్రత్త పడాలి. లిస్టు పంపించేటప్పుడే మనం ఎలిజిబిలిటీస్లో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దీనికి కూడా కొన్ని నిబంధనలు పెట్టారు. దాంట్లో కరెంటు బిల్లు ఎన్ని యూనిట్స్ ఉండాలి, ఎట్లా ఉండాలి, అదేవిధంగా ఫోర్ వీలర్ కార్లు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా ఏ అయితే నిబంధనలు పెట్టారో అవి ఎవరి పేర్ల మీద ఉన్నాయి ఏందనేది కూడా చూపించుకొని దానికన్నా కరెక్షన్ చేసుకొని ఉంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా వచ్చే పరిస్థితులు వస్తాయి. దాన్ని కూడా అధైర్యపడద్దు. వాళ్ళకు కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుందో తప్పకుండా కూడా వాళ్ళకి కూడా వచ్చేటట్టుగా ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా మన వంతు మేము కృషి చేస్తాను. తప్పకుండా ఇప్పించేదానికే మేము ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా మనం ఉండే పరిస్థితుల్లో కూడా ఈరోజే మళ్ళీ కూడా 200 మనకు వచ్చేకి 205 మనకి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఈరోజే పంపించారు. దాంట్లో దగ్గర 205 యూనిట్లు ఏ అయితే బోట్లు కానీ వలలు కానీ ఇలాంటివన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. ఎవరైతే నిజంగా బాగా పేదగా ఉన్నారో ఇబ్బందులుగా ఉన్నారో వాళ్ళను కూడా చూసుకోండి, గ్రామస్తులు కూర్చోండి, వాళ్ళవి కూడా చూసి మీరు పెట్టండి. తప్పకుండా కూడా దాన్ని కూడా ఎంతమంది ఉన్నారో వాళ్ళవి కూడా శాంక్షన్ చేపిద్దాం. దాన్ని అన్నీ కూడా సబ్సిడీల్లో ఇచ్చే పరిస్థితిలో ముందుకు వెళ్తుంది. కాబట్టి దాన్ని కూడా తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఏదైతే ఉందో
అవన్నీ కూడా మనం చేయటానికి ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. నేను అది వరకు కూడా చెప్పాను, నాకు మండలంలో ఈ పల్లిపాలెం అంటే నాకు ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇంకోటి వచ్చినప్పుడు కానీ ఏదైనా కూడా ఒక కట్టుబడితో పనిచేస్తారు. దానికి తగ్గట్టుగానే అందరూ యూనిటీగా ఉంటారు. దానికి కసిగా ఎలక్షన్లు చేస్తారు. గ్రామంలో కూడా సమస్యల మీద కూడా అదే విధంగా పోరాడతారు. దానికోసమే ఈ గ్రామంలో కూడా మొత్తం కూడా మొన్న వచ్చినప్పుడు 2 కోట్ల రూపాయలు రోడ్లకు పెట్టాం, అవి చేశారు. ఇంకా మిగిలినవి ఉన్నాయి. మేజర్ పంచాయతీ ఇంకో 1,20,00,000 పెడితే మొత్తం సిమెంట్ రోడ్లు కంప్లీట్ అవుతాయి. దాన్ని కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా డ్రైన్లు పెట్టారు, ఆ డ్రైన్లు కూడా కంప్లీట్ చేస్తాం. నాకు మొన్న ఈ మధ్య మంచినీళ్ళు ఇబ్బంది అంటే అప్పటికప్పుడు ఆర్ఓ ప్లాంట్ పెట్టించాం. దాన్ని కూడా ఓపెన్ చేయడానికి రమ్మని నన్ను అడిగితే నాకు ఇప్పుడు కుదిరేటట్టు కనపట్లేదు, టైం లేదు, మీరు ప్రారంభించి మీరు చేయండి, రేపు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ అప్పుడు చూద్దామని చెప్తే దాన్ని ఆల్రెడీ పెట్టడం, అందరూ కూడా ఆర్ఓ వాటర్ మంచినీళ్ళు తాగే పరిస్థితి మన ఈ మధ్య దాన్ని కూడా ప్రారంభించుకోగలిగాం. ఇంకా కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి కావాలని చెప్పారు, దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తాం. దాన్ని తప్పకుండా చేస్తాం. ఈరోజు బీచ్ రోడ్డు దానికి కూడా 1,60,00,000తోటి దాన్ని శాంక్షన్ చేయించాం. దాన్ని కూడా పనులు ప్రారంభించాం. ఈరోజు ఒంగోలు కొత్తపట్నం నుంచి ఇక్కడ వరకు డబల్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ తోటి ఆల్రెడీ పెట్టాను. దాన్ని కూడా తొందరలోనే శాంక్షన్ చేయించి సిమెంట్ రోడ్డు అక్కడి నుంచి ఇక్కడ దాకా మనం కూడా సిమెంట్ రోడ్డు చేసే పని తీసుకెళ్తాం. ఎందుకంటే ఒక కమిట్మెంట్, ఒక పద్ధతి నాకు నచ్చేది అదే. ఎప్పుడు కూడా ఏదో ఊరకు మాటలు చెప్పేది లేకపోతే టైం పాస్లు చేసేది కాదు. మనం ఒక బాధ్యతగా నడుచుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. బాధ్యతగా మనం అందరం కూడా కష్టపడితేనే గ్రామస్తులు కూడా మనల్ని ఆదరిస్తారు. ఏదైతే మనకి అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని ఏ పనులు కంప్లీట్ చేయాలో, ఏ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి మనం కంప్లీట్ చేసుకోగలిగితే గ్రామంలో ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితులు వస్తాయి. ఎప్పటి నుంచో ఉండే మేజర్ సమస్య పట్టాల సమస్య. దగ్గర 1,500 మందికి ఈరోజు పట్టాలు కావాలి. ఆ 1,500 మందికి ఈరోజు ఉండే పరిస్థితుల్లో రేట్లు ఏమో పెంచేశారు. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు. వాళ్ళు 60-50 అంటాడు, ఒకడేమో 1 కోటి అంటాడు, ఒకడు 2 కోట్లు అంటాడు. అది వరకు 5 లక్షలు ఉండే పొలాలు ఈరోజు ఆ రకంగా పెంచేశారు. కాబట్టి దాన్ని మళ్ళీ మనం కొని మనం ఈరోజు ఉండే పరిస్థితుల్లో పట్టాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా మనం చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. దాన్ని కూడా చూస్తున్నాం. దానికి కూడా బడ్జెట్ ఎంత అయిందో చూసి దాన్ని కూడా శాంక్షన్ చేయించి తప్పకుండా కూడా కుటుంబాలు పెరిగినాయి, పిల్లలు పెరిగారు, ఒకే ఇంట్లో ఇబ్బందులు పడుతున్నారు. తప్పకుండా ఉండే వాళ్ళకు కూడా వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా నా వీలైనంత వరకు తొందరలో దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా అదేవిధంగా షిప్పింగ్ యార్డ్ కూడా అది దగ్గర 400 కోట్లకి అది కూడా శాంక్షన్ అయింది. అది అంతా కూడా శాంక్షన్ అయింది. ఈరోజు గ్రామ సభ కూడా పెండింగ్ ఉన్నట్టుంది జడి గారు. అది పెట్టి మనం అప్రూవల్ చేసి పంపిస్తే దాన్ని టెండర్కి పిలుస్తారు, మనకి పని మొదలవుతుంది. ఇది ఆ గ్రామ సభ వల్లే వాళ్ళందరూ దాని మీద ప్రెషర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆ ఉద్యోగాలు కూడా దాంట్లో కూడా రేపు వస్తున్నప్పుడు కొన్ని యాభైలో ఉద్యోగాలు వస్తాయి. కొన్ని చేసుకునేటప్పుడు కొంతమందికి అకామిడేట్ చేసే అవకాశాలు వస్తాయి. దాన్ని కూడా మొదలు పెడదాం. దాంతోపాటు ఇక్కడ ఉండే మేజర్ ఇంకా వేరే ఏ సమస్యలు ఉన్నాయో దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా స్కూల్ది కూడా ఆ రోజు టైంలో మన దగ్గర ఎక్కువ పిల్లలు ఉన్నారు. చాలామంది కూడా జడ్పీ స్కూళ్ళు మనకి ఇక్కడ మన కొత్తపట్నం ఉందని చెప్పేసి దానికి వెళ్తున్నారు ఇక్కడి నుంచి. దానికోసం అని చెప్పేసి ఇక్కడ కూడా మనకి హై స్కూల్ కావాలని చెప్పేసి అడిగిన తర్వాత అప్పుడే మనం డిఓకి పంపించాం. డిఓకి పంపించిన తర్వాత ఆ లిస్టులో రాలేదో ఏం జరిగిందో మనకి రాజుపాలెం వచ్చింది కానీ మన పల్లిపాలెంలో అది రీచ్ కాలేదు. కాబట్టి మళ్ళా లోకేష్ గారితో మాట్లాడాం. దాన్ని అతి తొందరలోనే ఈ అకాడమిక్ ఇయర్కే ఇక్కడికి తప్పకుండా కూడా స్కూల్ కూడా శాంక్షన్ చేసి ఉండే బిల్డింగ్స్లో దానికి స్టాఫ్ అంతా తెచ్చి మన వాళ్ళంతా కూడా ఇక్కడే చదువుకునే విధంగా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా తొందరలోనే మనకి స్కూల్ కూడా అయిపోద్దని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మాకు సంబంధించినవి మేమైతే కసిగా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం. దాని పద్ధతి ప్రకారంగా ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ఈ డోర్ టు డోర్ మన సచివాలయం వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు డోర్ టు డోర్ ఇంట్లో ఉండే సమస్యలు కూడా రాసుకున్నారు. ఎందుకంటే మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ సమస్యలు ఉన్నాయి, మేజర్ సమస్యలు కుటుంబానికి సంబంధించిన సమస్యలు వచ్చేకి
పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, సొంత ఇల్లు లేకపోవటం కానీ, ఇంటి స్థలాలు కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి. దాన్ని అన్నీ కూడా నోట్ చేసుకున్నాం. తొందరలోనే పెన్షన్స్ కూడా మొదలు పెడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో 1,00,000 పెన్షన్లు ఇవ్వడానికి ఈరోజు ఈ మధ్య అనౌన్స్ చేయడం జరిగింది. క్యాబినెట్లో అప్రూవల్ అయింది. తొందరలో జూలైలో నుంచే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరందరూ పెట్టుకునే విధంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చేది కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు మీకు అందరికీ అందే విధంగా నా వంతు మేము కృషి చేస్తామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరూ ఐక్యతగా ఉండండి. ఖచ్చితంగా ఎవరో కొంతమంది ఇవాళ రాలేదని మన వాళ్ళు బాధపడుతున్నారు. ఇందాక చెప్తా ఉన్నారు ఈసారి వచ్చేకి ఊరు సగం ఉంటుందని. మీరు 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా మీ ఊరిని ఎప్పుడు నేను మర్చిపోము. మీ ఊరంటేనే నాకు ఇష్టం. కాకపోతే కొంతమంది బాధపడతా కొంతమంది రాలేదని ఉన్నా నాకు మన ఊరు గురించి నాకు తెలుసు కాబట్టి దాంట్లో తక్కువ ఉన్నారా ఎక్కువ ఉన్నారా ఇవన్నీ చూసేది కాదు. ఈరోజు ప్రభుత్వం మనం అధికారంలో ఉన్నాం. అధికారంలో వచ్చినప్పుడే మనం చేసే పనులు మనం చేయాల్సిన పనులు ఉంటాయి. ఆ పనులు చేసినప్పుడు ఒకరు ఇబ్బంది పడుతున్నా బాధపడుతున్నా లాస్ట్కి వచ్చేకి అందరూ వచ్చే కార్యక్రమాలు కూడా ముందుకు వచ్చే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం దానికి కూడా వచ్చిన మన జేడీ గారికి అదేవిధంగా అధికారులకి మన మండల నాయకులందరికీ కూడా ప్రత్యేకించి పేరున నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ నెల్లూరు గ్రామం తర్వాత మడనూరు గ్రామ థ్యాంక్ యూ సార్. తర్వాత ఈమె కిరాణా షాప్ ద్వారా ఆదాయాభివృద్ధి పొందడానికి ఈ లోన్ తీసుకో కాపులు ముందుకు రండి. యూనియన్లో 1,00,000 రూపాయల డబ్బులు ఇవ్వమని చెప్పారు. మన ఏడీ గారికి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు సుముఖంగా లేరు. హ్యాచరీ ఆల్ హ్యాచరీస్ వాళ్ళు యూనియన్ ఉంది కదా, యూనియన్ తరపు నుంచి 1,00,000 రూపాయలు ఇవ్వమని జేడీ గారు బాగా చేశారు. కానీ అయినా కానీ అందరూ అదే ఇవ్వటం వల్ల అంటే వాళ్ళు ఎన్ఓసి లాస్ట్ టైం తీసుకొచ్చారు. ఎవరు లాస్ట్ టైం ఇవ్వాలి మనగా లేదంటే మాట్లాడి అన్నకే